అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో సభ్యులుగా నియమితులైన చొక్కాకుల వెంకటరావును ఘనంగా సత్కరించిన సబ్బవరం మండల బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, మీడియా ప్రతినిధి ఈర్ల శ్రీరామమూర్తి, అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు శరగడం శంకర్రావు, అనకాపల్లి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సామ్రాట్, మండలం బీజేపీ అధ్యక్షులు గొప్ప నర్సింగరావు, సబ్బవరం మండలం బీజేపీ కార్యవర్గ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు చొక్కాకుల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నన్ను నియమించినందుకు మొట్టమొదటగా మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, అలాగే మా అనకాపల్లి పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ సిఎం రమేష్ గారికి, అలాగే మా అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ద్వారపురెడ్డి పరమేశ్వరరావు గారికి, అలాగే మా భారతీయ జనతా పార్టీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్ అయినటువంటి గురువర్యులు పెద్దలు శ్రీ ఈర్ల శ్రీరామమూర్తి గారికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు ఈరోజు పదవి ఇచ్చారంటే ఆ పదవిని నేను అలంకరణగా భావించలేదు, ఒక బాధ్యతగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాపై ఇక బాధ్యత పెట్టారు అన్న విధంగా నేను ఈరోజు ఫీల్ అవుతూ ఉన్నాను. తప్పనిసరిగా నాపై మా పెద్దలు, మా పార్టీ పెద్దలు ఏదైతే నమ్మకంతో ఈ పదవినిచ్చారో ఆ పదవికి తప్పనిసరిగా వన్నె తెచ్చే విధంగా, ఆ పదవికి ఈ పెందుర్తి నియోజకవర్గంలో అన్ని విధాలుగా భారతీయ జనతా పార్టీని మా సోదరులు గొర్రెల రావునాయుడు గారు, అలాగే శరగడం శంకర్రావు గారు, అలాగే గుట్టువాడ సామ్రాట్ కుమార్ గారు, అలాగే మా అధ్యక్షులు గొప్ప నరసింగరావు గారు, వీరి సహాయ సహకారాలతో పార్టీని ముందుకు నడిపించే బాధ్యతగా నేను భావించి తప్పనిసరిగా అహర్నిశలు భారతీయ జనతా పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళటానికి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని, ఏదైతే ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే నితిన్ నబీన్ గారు ఏదైతే మా జాతీయ అధ్యక్షులు వారు ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో మనందరికీ, దేశ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఆ కార్యక్రమాలు మా ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వర్యులు ఆయన పేదవారికి చేసినటువంటి కార్యక్రమాలన్నిటి కూడా మరి సమాజంలోకి తీసుకెళ్ళి ప్రతి పల్లెలకే తీసుకెళ్ళి ఈ భారతీయ జనతా పార్టీని అన్ని విధాలుగా ముందుకు నడిపించడానికి, ముందుకు తీసుకువెళ్ళటానికి నాకు నేను శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మా పెద్దలకు మాటిస్తూ, మరి ఇంత చక్కగా మా మండల సబ్బవరం మండల ఏదైతే టీం ఉందో ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, అలాగే మా గ్రామ ప్రజలందరికీ కూడా, మా గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు గొంప పెంటారావు గారు, వారు మా సీనియర్ నాయకులు యాక్చువల్లీ మా ఊర్లో, వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ సబ్బవరం మండల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించబడినటువంటి శ్రీ చొక్కాకుల వెంకటరావు గారికి అభినందన సభా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క అభినందన సభలో మండలంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సాధారణ కార్యకర్త దగ్గర నుంచి అన్ని బాధ్యతల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఈ యొక్క సభలో పాల్గొన్నారు. అందరూ కూడా చొక్కాకుల వెంకటరావు గారిని అభినందించడానికి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీలో సుమారు ఒక 15-20 మంది నూతనంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం.
మరి చొక్కాకుల వెంకటరావు గారు ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ఈ సబ్బవరం మండలంలో పెందుర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని ఒక తిరుగులేని శక్తిగా శ్రీ చొక్కాకుల వెంకటరావు గారి నాయకత్వంలో, అదేవిధంగా ఇక్కడ మన యొక్క భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, అదేవిధంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఒకే మండలం నుంచి ఈ 2 మోర్చాల అధ్యక్షులు అనకాపల్లి జిల్లా నుంచి ఉన్నారు. వారు ఇద్దరి యొక్క సహకారం, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సబ్బవరం మండల అధ్యక్షులు, అలాగే మిగిలిన బాధ్యతలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి చొక్కాకులు గారి నాయకత్వంలో పెందుర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైన శక్తిగా తయారు చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పార్టీలే గుర్తించి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ వెంకటరావు గారికి నియమించినటువంటి ఈ పోస్టు. కాబట్టి వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా పనిచేసి రాష్ట్రంలో, దేశంలో బీజేపీ బలోపేతానికి అందరూ పనిచేయాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వెంకటరావు గారికి మరెన్నో ఉన్నతమైన పదవులు రావాలని ఆకాంక్షిస్తూ వారికి ఆ భగవంతుడు అణిశక్తులు ఇవ్వాలని ప్రార్థిస్తాం. నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, పెద్దలు, పూజ్యులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి మొట్టమొదటిసారిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే అనకాపల్లి పార్లమెంటు సభ్యులు, పెద్దలు, పూజ్యులు శ్రీ సీఎం రమేష్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి దీనంతటికీ పేరు పంపించాలి. ఎందుకంటే జిల్లా నుంచి రాష్ట్ర పార్టీకి ఏదైనా పదవి కావాలంటే మరి దానికి పేరు ముందుగా పంపిస్తేనే కానీ ఈ భారతీయ జనతా పార్టీలో ఎవరికి ఎటువంటి పదవి కూడా ఇవ్వరు. మరి దానికి అన్ని విధాలుగా నా పేరును ప్రపోజ్ చేసి రాష్ట్ర పార్టీకి పంపించినటువంటి అనకాపల్లి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, పెద్దలు, పూజ్యులు శ్రీ దోరపరెడ్డి పరమేశ్వరరావు గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సంతోషం అండి. అలాగే సబ్బవరం మండల ప్రధాన కార్యదర్శి మండల స్వామి చక్రవర్తి గారు కూడా వేదిక మీద వచ్చి, సార్ నిన్నటి నుంచి కూడా చాలా కష్టపడుతున్నారండి స్వామి చక్రవర్తి గారు, అందుకే లేట్ అయింది. ఇప్పుడు కూడా అలాగే కార్యక్రమం గురించి చాలా శ్రమ పడుతున్నారు. జక్కాన దేవుడి బాబు గారు